బాధ్యత ఉన్నది, లబ్ధిదారులకు చేకూర్చాల్సిన బాధ్యత ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన అదే. చిట్ట చివరి పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్ఫూర్తి నింపిరో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అధికారంలో పార్టీని వాళ్ళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలు అంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం ముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు. ప్రజలందరూ అంటే కామన్ అంటారు అవి చిన్న ఎన్నికలు, ఇవి పెద్ద ఎన్నికలు, అవి స్థానిక ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవబోతున్నది. ఇప్పుడు శ్వేతపత్రము శ్వేత అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్లనా 50 లక్షల కోట్ల సంపద ఏడ సృష్టించినావు? అది వీళ్ళు వేస్తారు, కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి. ఇవాళ మరి ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణ అయిపోయింది? డిస్కంలు ఎందుకు డీలా పడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధు అందరికి ఎందుకు ఇవ్వలే? 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలే? పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వలే? ఆ శ్వేతపత్రం చూస్తే ఈ ఒక్కసారి అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత 2 సార్లు ముంచారు, 3వసారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ గవర్నర్ ఎందుకంటే ఈ కొండగట్టుకు వెమ్లవాడకు పైసలు ఇచ్చినట్టు, ఆయన కొండగట్టుకు వెమ్లవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చినట. ఉన్న 5 కోట్ల రూపాయలు మనం తీసుకోవే ప్రయత్నం చేసిండు కామారెడ్డికి. ఇది నేను స్టేట్మెంట్ ఇచ్చినాక నేను ఆరోపిస్తే విమర్శిస్తే ఆపేయండి. జగిత్యాల మీటింగ్ పెట్టి కొండగట్ట అంజనకు పైసలు ఇస్తాడు. విమలవాడకు వచ్చి మా 20,000 అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నా అన్నాడు. అన్ని చెప్పాడు కేసీఆర్, ఒక్క పైస ఇవ్వలే. ఇవాళ వాళ్ళ శ్వేతపత్రం చూస్తే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేసినాడు. చూపెట్టు, నేను చాలాసార్లు డిమాండ్ చేసిన. నువ్వు ఇలా శ్వేతపత్రం విడుదల చేసినావు, చలో డీటెయిల్ రిపోర్ట్. ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి, వైకుంఠ ధామాల పైసలు ఎవరిచ్చో తెలియదు మీకు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th, 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం